చెప్పని రోడ్డెక్కి ఏంది బాబు ఈ దుర్మార్గం అని చెప్పని అది రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఎత్తిన తర్వాత చలో కందుకూరు అని చెప్పి అక్కడ పోయి అందరూ పోయి అక్కడ ఏం జరిగిందని మాట్లాడి గోల అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి పోతాడా తీరిక? ఇంత పెద్ద దుర్మార్గం ఈ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎప్పుడు చూడండి ఇంత దుర్మార్గం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగితే ఒక్క టీవీలో కూడా ఫ్లాష్ న్యూస్ కనీసం మీ 99 కూడా తెలియదు ఈ విషయం, ఎవరికి తెలీదు. ఎక్కడికక్కడ తొక్కి పెట్టేశారు, మొత్తం రాష్ట్రం అంతా భూస్థాపితం చేసి పెట్టారు ఈ విషయాన్ని. ఆ రోజు రోడ్డు ఎక్కి మీకు అల్లరి చేయకపోతే బయటికి రాదు. మళ్ళీ మీ కాపు సంఘాలు కావాలని చెప్పి రెచ్చగొట్టి కులాలు తీసుకొస్తున్నారని మాట్లాడతారా? మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మాత్రం పలానా చౌదరి అని పేరుతో సహా చెప్తూ ₹1 కోటి డబ్బులు ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పని డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఈ కుటుంబీకులు బయలుదేరుతారు వాళ్ళకి పరామర్శించడానికి. ఇక్కడ కనీసం కేసు సరిగ్గా న్యాయంగా చూడండి రా బాబు అని చెప్పారంటే కులాలు ఆపాదించారు, రాజకీయం చేస్తున్నారు దీన్ని చెప్పని ఎట్లా పడితే మాట్లాడతారా? మొన్న కందుకూరులో అందరు కలిసి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు 10 రోజులు పైన అయిపోయిన ఇన్సిడెంట్ జరిగి సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర ఆ చచ్చిపోయినోడు దెబ్బలు తగిన చెప్పులన్నీ అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి. 10 రోజులు 12 రోజుల తర్వాత కూడా కారు స్పేర్ పార్ట్స్ అన్ని చల్లా చెదురుపడి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ పంచనామా చేసి మొత్తం అన్ని కలెక్ట్ చేసి ఒకసారి చెక్ చేయాలి, తెలీదా? అంటే కేసు ఎంత బలహీనంగా కేసు ఉన్నట్టు, ఎవడ ఆ విధంగా దాన్ని బలహీనపరిచినోడు ఎవడు, ఏ శక్తి, ఏ కులశక్తిని ఆ విధంగా చేయించింది వాళ్ళ చేత? ఇంకా అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి అన్ని వస్తువులన్నీ. రెండోది, హాస్పిటల్లో 2 చావు బతుకుల మధ్య ఉన్నారు. కోమాలోంచి మొన్న 4 రోజుల కింద ఒకటి బయటకు వచ్చాడు, రెండోడు మాట్లాడే స్థితిలో నడుము పడిపోయినా. ఇప్పటికి 15 రోజులు, ఇప్పుడు 18 రోజులు 20 రోజులు అయింది. ఇంత వరకు పోలీసు వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకోవాలా వాళ్ళ దగ్గర? ఇదా పోలీస్ కేసు నడిపే విధానం? పోలీస్ కేసు ఉండాల్సిన విధానం ఇదా? మళ్ళీ కేసు కట్టుదిట్టం చేసాం, శిక్షల్ని దోషులను శిక్షిస్తామంటారా? ఆ కారులో ఉన్న వాడి భార్య తల్లి తొక్కిచ్చు అని చెప్పారు, వాళ్ళు కేకలు పెడుతుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. తొక్కిచ్చని వాళ్ళు అరుస్తుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. వాళ్ళు కేసులో ఉన్నారా వాళ్ళు? వీటితో పాటు ఆ రోజున ఈ దోషి ఎవరైతే ఇంత దుర్మార్గం పాల్పడ్డాడో వాడితో పాటు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటున్నారు మిగతా వాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన సందర్భంగా వాళ్ళు ఎవరైనా పిలిచి ఇంట్రాగేట్ చేసి పేర్లు కలిపారా? ఏరే వాళ్ళు జీబు తీసుకొచ్చి ఆ దోషులు మొత్తం ఎవరైనా కారుతో గుద్దారు, ఆ కారు స్ట్రక్ అయిపోయింది, మొత్తం టైర్ బరస్ట్ అయ్యి హెయిర్ బెలూన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారు నుంచి కలిపేవాడు అక్కడి నుంచి వాడు టైర్ బరస్ట్ అయిపోయి హెయిర్ బెలూన్ రిలీజ్ అయిపోయి స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది కానీ కారు వదిలేశారు అక్కడ వాడు ఫోన్ చేస్తే వేరే మనుషులు జీబులో వచ్చి తీసుకుపోయారు వాళ్ళని. అది ఎఫెన్స్ కాదా? అది ఎఫెన్సా కదా? తీసుకెళ్లిన వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు ఎఫెన్సేగా? ఆ తీసుకెళ్లిన వాళ్ళ పేర్లు ఉన్నాయా ఇందులో, కేసులు ఉన్నాయా? అంటే ఎంత మందికి కలిస్తే ఈ హత్య జరిగింది ఇక్కడ? వాళ్ళ అతని పేరు వాళ్ళ అయ్య పేరు తేలిక ఇన్వాల్వ్ చేసి హాస్పిటల్ వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోకుండా, సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏం జరుగుతుందో సరైన సంఘటనలు తీసుకోకుండా, వాడు నన్ను చంపాలని చూస్తున్నాడని చెప్పని చచ్చిపోయినాడు ఎస్ఐ దగ్గరికి పోయి 10 సార్లు బాబు వాడు నన్ను చంపుతాను చేస్తానంటున్నాడయా మీరు పట్టించుకోండి అంటే స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలో చూస్తే బయటపడతాయి విషయాలన్నీ. ఎంతవరకు ఎన్ని రికార్డులతో బయట తీశారు? తీసేంతవరకు ఎంతవరకు ఎన్ని మొత్తం సిస్టమేటిక్ గా పెట్టారు కేసులో? ఏ శక్తి ఇంత బలహీనపరుస్తుంది పోలీసు వ్యవస్థని? అదే కులశక్తి, కమ్మ కులశక్తి. ఎక్కడ ప్రపంచంలో టీవీలో రానికుండా, ఇంత దుర్మార్గ న్యూస్ మీడియాలో రానికుండా, టీవీలో రానికుండా, ఎక్కడ ఇలాంటి వ్యవహారాన్ని ఎంతోడు వాంగ్మూలాలు తీసుకోకుండా, సంఘటన జరిగిన చోట నుంచి ఆ ఫార్చునర్ కారు తప్ప చచ్చిపోయిన వాళ్ళు పడిపోయిన వాళ్ళ చెప్పులు కానీ వస్తువులు కానీ ఏం తీయకుండా చల్లా చెదురు ఈ రోజు కూడా కుప్పలాగా పడేస్తున్నాయంటే ఎవడా నడిపిస్తారా? కథ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? మా ఓడు అంటే దేశం ఏమన్నా చెప్పుకొని ఎవరు నాశనం అయిపోయిన పని, ఎవరు చచ్చిపోయినా పర్వాలా, మా ఓడిని మేము కాపాడుకోవాలా, మా వ్యవస్థను మేము కాపాడుకోవాలా, మా కుటుంబాన్ని మేము మా కులాన్ని మేము కాపాడుకోవాలా. అది దానికి మొత్తం యంత్రాంగాన్ని పెడతాం, మొత్తం ప్రభుత్వాన్ని నేను దించుతాం, మొత్తం మా శక్తి సామర్థ్యాలు వాడతాం. ఒక్క వ్యక్తిని కాబట్టి ఎందుకు? ఆ ఒక్క వ్యక్తి దుర్మార్గం చేశాడు, వాడి శిక్ష అయింది చాలు, అయిపోద్ది. కేసే లేదు. ఎవరన్నా అల్లరి చేశారా? ఎవరన్నా మాట్లాడారా ఇందులో ఏమన్నా? అంటే బ్రహ్మనాయుడు గారు ఇంత దుర్మార్గం చెప్పంటారా? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఇన్వాల్వ్ చేస్తారని అన్నారు. ఇంతవరకు వైసీపీ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు అక్కడ ఈ బొమ్మని ఎవరిని. ఇప్పుడు తోట తిరుమతులు వాళ్ళందరూ కులపరంగా వచ్చాము స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కులపరంగా స్వచ్ఛందంగా వచ్చామని చెప్పి అన్నారు వాళ్ళు. వాళ్ళ పార్టీ ప్లాట్ఫామ్ మీద తోడు వాళ్ళు మాట్లాడాల, వాళ్ళ పార్టీ చెప్పలేదంటే అసలు వాళ్ళకి వెళ్ళమని. అంటే ఎవడు అధికారంలో అంటే వాళ్ళు పేద కులాలను చంపుతారు, ఎవరు అధికారంలో అంటే వాడు ఇచ్చలు పెడతాం, అధికారం మతంతో ఏమైనా చేస్తాం.
వాళ్ళు ఉంటే రెడ్లు చేస్తారు, వీళ్ళుంటే కమ్మోలు చేస్తారు. అయ్యే పని పేద కులాలు లోకుకు దొరికారు అందరికి. మళ్ళీ దీనికి కులాలు ఎంత నీచమండి. ఈ డైల్యూట్ చేయడానికి ఆ పిల్లకి ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో అండి. ఆ పిల్ల నిజాయితీగా నిలబడింది కాబట్టి ఈ సంఘటన జరిగింది. ఆ పిల్ల అమ్ముడు పోయే పిల్ల అయితే గొడవ ఎందుకు? అమ్మాయి నిజాయితీగా నిలబడింది కాబట్టి ఈ రోజు ఇంత దుర్మార్గం జరిగింది. వాడు ఇంత దుర్మార్గం చేశాడు. ఆడపిల్లలు లాగటం, ఎవరన్నా కుల సంఘాలలో 10 రోజుల తర్వాత మళ్ళీ నొక్కి చెప్తున్నా, ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల దాకా మీ నోర్లు మూసుకొని ఊరుకున్నాం. నేను 5 రాష్ట్రాలు చూసేవాడి, ప్రతి ఊరు నాకు అందుబాటులో ఉంటుంది. కందుకు జరిగిన 2వ రోజే చెప్పారు ఫోన్ చేసి, ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఊరుకున్నాం. 10 రోజులు ఊరుకున్నా కూడా ఇంత దుర్మార్గమా? 10 రోజుల తర్వాత వచ్చి ఏమయ్యా పట్టించుకోవట్లేదు, ఏందే ఇది ప్రభుత్వం, ఇది అడివే, మనుషులు బతికే సమాజమా, అడివేరా ఇది? ఇంత మానవ మృగాల్లాగా ఇట్లాంటివి చేస్తే మా ఓడని చెప్పి వెనకేసుకొస్తారా, కాపాడుకొస్తారని చెప్పని మా బాధ వ్యక్తం చేసి, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఎత్తిపోతే. రాము గారు మీ వాయిస్ స్లోగా వస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఎత్తిన తర్వాత వాళ్ళు అప్పుడు బయలుదేరారండి ఎమ్మెల్యేలు అందరూ కలిసి. ఓకే చూద్దాం. అంటే రాము గారు 3 రోజుల్లో నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వమని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారని హోంమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఉదయం మన 99 టీవీ డిస్కషన్లో ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, 3 రోజుల నివేదిక ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఆ టీంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము. బాధితుడికి అండగా ఉండే విధంగా, నేరస్తులకు శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరి మళ్ళీ ఓటి 10 సార్లు, ఒకసారి కాదు 10 సార్లు చెప్తున్నాం. ఇది వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ వ్యవస్థలందరూ కలిసి దీన్ని తొక్కిపెట్టి సమాజంలోకి ఇలాంటి జరిగిన దుర్మార్గాన్ని బయటికి రానికుండా ఇలా చేసి వాళ్ళని పట్టించుకోకపోవటం వల్లనే 10 ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత కుల సంఘంలో బాధ్యత కాబట్టి బయటకు వచ్చి మాట్లాడాం మేము. ఇది పూర్తి ప్రభుత్వ వైఫల్యం, వాళ్ళ వ్యవస్థల వైఫల్యం. ఇది అట్టడుగు పేద కులాలంటే లోకువ, కాపులు బీసీ ఎస్సీలు అంటే లోకువ, వీళ్ళ ప్రాణాలంటే లోకువ వీళ్ళకి. అందువల్లే ఇంత అరాచక దుర్మార్గం జరిగింది కాబట్టి 10 రోజుల తర్వాత, మేము 2వ రోజు 3వ రోజు వచ్చి రోడ్డు ఎక్కితే మాట్లాడితే పర్వాలా, 10 రోజుల తర్వాత మా బాధ వచ్చి వాళ్ళు పరామర్శించి బాధ వ్యక్తం చేసి, ఇది రాష్ట్రం అంతా అలరైన తర్వాతే ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చినా. ఇదేదో మొదట్లో మీరు బాధ్యత తీసుకుంటే ఈ గొడవ లేదు కదా. మీరు మొదట్లో బయటకు వస్తే ఈ కులాలనే మాట ఎందుకు? తమ్ముడు తనోడైన ధర్మం తప్పకూడదు. మావోడు ఏం చేసినా మావోడిని కాపాడుకుంటామనంటే నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడ మోగపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఛానళ్లు, ప్రింట్ మీడియాలన్నీ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో చీమ చిట్టుకుమంటే అల్లరి రాష్ట్రం అంతా గగ్గోలు ఎత్తే ఛానళ్లు, పేపర్లన్నీ. ఇంత పెద్ద దుర్మార్గమైన ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడ ఏ ఛానల్, టీవీలు ఎందుకు చూపించాలా దీన్ని? ఎక్కడ ఎవడు దాచిపెట్టాడు? ఆ దాచిపెట్టిన మహాశక్తి ఎవరిది? అది ముందు ఆ శక్తికి ఏం పేరు పెట్టాలా మనం? ఇంత దుర్మార్గం జరిగిన దానికి ఆ శక్తికి ఏం పేరు పెట్టాలా? కులమని పెడదామా, వ్యవస్థను ప్రభుత్వం అని పెడదామా, అధికారులు అని పెడదాం? ఏమేమి పేరు పెట్టాలి దానికి చెప్పండి మనం అందరం కలిసి. ఇది మాకు సాగిపోతుంది, ఏం మాట్లాడినా చెల్లుద్ది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం. ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఇబ్బందులు పడతారు. అది ఆలోచించుకోవాలి. ఎవరు పర్మనెంట్ గా అధికారంలో కూర్చోరు కదా, ప్రజలు చూస్తుంటారు, జరుగుతుంది చూస్తుంటారు. అది నేను అందరికీ